వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనంతా బాగున్నాను. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నైట్ అంటే అసలు నిద్ర లేదు. ఎందుకంటే 2 రోజుల నుండి చిన్నోనికి అస్సలు బాగలేదు, ఇంట్లో పడుకోనివ్వలేదు వాడు. ఇంకా నైట్ అంతా వాడిని చూసుకొని తీరా 5 గంటలకు నిద్ర వస్తుంది. ఇంకా అప్పుడు పడుకుంటే ఎట్లా అని చెప్పేసి ఇంకా లేచి ఒకేసారి టిఫిన్ చేసేసిన మళ్ళీ అసలు టైం ఉండదు నాకు. ఇవన్నీ ఎత్తుకొని ఉండాలంటాడు, చాలా ఏడుస్తున్నాడు. ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి ఎత్తుకొని పోలాం. 2 రోజుల నుండి తీసుకొని పోతున్నాం కానీ బాగా కాలేదు వానికి. ఈరోజు చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి తీసుకొని పోదామని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే ఈరోజు జ్యోతి కూడా హాస్పిటల్కి వస్తుందన్నమాట, చెకప్ కోసము. అలాగే బ్లడ్ టెస్ట్ ఉందంట. ఇంకా అందుకోసం ఇద్దరం కలిసి అయితే పోవాలి ఈరోజు. ఆయన కూడా ఈరోజు ఇంట్లోనే ఉండమని చెప్పిన, ఎందుకంటే చిన్నోనికి బాగాలేదు, నేను ఒకదాన్ని అన్నీ చేసుకోలేదని చెప్పేసి. ఇంకా డానీని లేపి డానీని కూడా స్కూల్కి పంపించాలా. ఇంకా వాడు హోంవర్క్ కూడా రాయలేదు. సాయంత్రం అయితే హోంవర్క్ రాయాలంటే బయటకు వచ్చి ఆటలాడుతూనే ఉంటాడు, కానీ హోంవర్క్ అస్సలు రాయడు. మార్నింగే చేపియాలా. ఈ పనితో పాటు మన హోంవర్క్ కూడా నాకు పెద్ద టెన్షన్ అయిపోయింటుంది. టిఫిన్ చేసి డాడీని స్కూల్కి పంపించి చిన్నోనికి సిరప్ తాపి పడుకోబెట్టేసిన. చాలా సుస్తుగా ఉన్నాడు, నీరసంగా, అసలు ఫేస్ మొత్తం డల్ అయిపోయింది చిన్నోనికి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక్కడ జ్యోతి వచ్చిందని చెప్పేసి నేను జ్యోతి హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా జ్యోతికి బ్లడ్ టెస్ట్ ఉంది. ఇక్కడైతే వెళ్తూ ఉన్నాం. జ్యోతి ఫోన్లో మాట్లాడుతుంది వాళ్ళ ఆయనతో. మా చిన్నోడు చూడండి ఇలా చూస్తున్నారు. ఇంటికి వచ్చేసినాము. మార్నింగ్ వచ్చి చపాతి ముల్లంగి గొజ్జు చేసింది, రసంకి టమోటాలు చింతపండు ఉడకపెట్టి పెట్టింది. ఇప్పుడు తిరుగుబాటు పెట్టినాను వచ్చి ఇంకా లంచ్ కోసం అనేసి. మా ఆయన వస్తారో రారో తెలీదు. మొత్తంలో చేసేసినాం. ఇక్కడైతే రసం ఉడుకుతుంది, వేడి వేడి మిరియాల రసం. సూపర్ ఉంటుంది కదా. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. మిరియాల రసం వేసుకొని తినేద్దాం. ఈరోజు డానీని తోలుకొచ్చేప్పుడు నేను పోలేదు, మా నందీష్ అన్న పోతానన్నాడు. నందీష్ ఇంకా మా డానీ వస్తే మా డానీకి కూడా లచ్చి తినిపించేయాలి. టైం అప్పుడే 3 గంటలు అయిపోయింది. చిన్నోనికి సిరప్ తాపేసి పడుకోబెట్టేసిన. చాలా ఫుల్ ఫీవర్ ఉంది పాపము. ఎట్లా తట్టుకున్నాడో ఏమో. పనుకున్నాడు. లేచి ఇంకా చూడాలా, ఏమన్నా క్యారెట్ రైస్ చేసేస్తాను లేచేలోపు. ఏమయా ఏమయా పెద్ద స్కూల్ దగ్గరికి పోయినాడు రా. పెద్దయ్య చిప్స్ తీసిలేదని చెప్పేసి వాళ్ళ పెద్దయ్య చిప్స్ తీసుకొని వస్తాను డాడీ అని చెప్పేసి పోయింటే గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. ఇంతసేపు అయినా ఇంకా ఇంట్లోకి రాలేదు. ఇంకెంతసేపు ఉంటాడో ఏమో ఆడే. రసం చేస్తే పొంది అన్నం తింటా అంటే చిప్స్ తింటాడు. నేనే పోయి తీసుకొని వచ్చి ఇచ్చినాను. ఏడుతూనే ఉన్నాడు, అస్సలు రానంటాడు ఇంట్లోకి. దాన్ని చిప్స్ తింటే వాళ్ళంతా తిడతారు. చిప్స్ తింటే వాళ్ళంతా తిడతారు, తిండి కొడతారు. ఇంటికి వస్తారంట, కొడతారంట. అంటే చిన్నాడు కూడా లేచేసినాడు. జ్వరం బాగా అయిపోయిందా? చిప్స్ తింటాడు. లేచి ఇప్పించుకొని వాళ్ళ అన్న దగ్గర తింటాడు అన్నమాట. చూడండి ఎలా కూర్చున్నాడు. చిన్నడా చిన్నడా ఓయ్ చిన్నడా బిజీ బిజీ. మధ్యాహ్నం లంచ్ చేసేసి ఫుల్గా నిద్రపోయినాం. నిద్ర వచ్చేసి చెప్పినాను కదా నైట్ అంతా నిద్ర లేదనేసి, ఇంకా అందుకోసం పనుకున్నాం. మా చిన్నోడు లేచినాడు, మా పెద్దోడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఏం చెప్పి లేస్తాడో ఏమో. మా ఆయన ఫోన్ చేసినాడు, వస్తున్నారంట. ఇంకా టీ కూడా తాగలేదు. టైం ఏమో 6:35 అయింది. హాయ్ చిన్నడు. మా ఆయన్ని వస్తూ ఏమని తెమ్మంటే ఇది సేవ్ టిక్కీ పూరి అంట తీసుకొచ్చినారు. బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. కానీ పెద్ద పెద్ద నిప్పట్లు ఇస్తారన్నమాట, అస్సలు నోట్లోనే పట్టవు. కానీ అలాగే తింటా ఇష్టంగా, చాలా బాగుంటుంది టేస్ట్. దానిపైన అన్నీ వేసింటారు కదా, క్యారెట్, మిక్చరు, ఆనియన్స్ అన్నీ వేసింటారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. తినడానికి సూపర్ ఉంటుంది అన్నమాట. అందుకే అవి ఎంత పెద్దగా ఉన్నా ఇష్టంగా తినేస్తాను నేను.